నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాపాక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకపోవటం అన్నది గందరగోళం నెలకొన్నది వైఎస్ఆర్సీపీలో. అదే యువకులందరూ కూడా మనస్తాపంలో లోనయ్యారు. ఇదే విధంగా ఎవరో నిన్న కాక మొన్న వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు టికెట్ ఇవ్వటం అన్నది మేము ఎవరూ కూడా ఒప్పుకోవట్లేదు ఆ విషయంలో. కానీ రాజోల్ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ప్రతి గడపకి వెళ్ళి నియోజకవర్గంలో ప్రతి గడపని టచ్ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఏంటి యావది మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరో కూడా మేము సిద్ధంగా లేము ఏ విషయంలో కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 అన్నారు. అదే కనుక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వని పక్షంలో 175 ఉండదు, 174 ఉంటుంది అని చెప్పేసి మొట్టమొదటిగా మేము రాజోల్ నియోజకవర్గం నుంచి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్లేనరీలోనే ఏంటి ఆశ్రా మీటింగ్ ఏంటి కానీ ఏ విషయంలో అయినా సరే రాపాక వరప్రసాద్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నడుచుకున్నారు. ఏ విషయంలో కూడా అది ఇవ్వకపోవటం అన్నది అది మంచిది కాదు, పార్టీకి కూడా ఇది కాదు. ఒకవేళ ఈ 13వ తారీఖుకల్లా నిర్ధారించకపోతే కనుక మేమందరం మూకుమ్మడి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఏ పదవులు ఉన్నాయో అన్నీ కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో. అందుచేసి దూరదృష్టితో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంపల్సరీ ఎమ్మెల్యేగా రాపా వరప్రసాద్ అయితేనే అత్యంత మెజార్టీతో నెగ్గించగలదు. లేని పక్షంలో అదే గొల్లపల్లి గారు టికెట్ ఇవ్వడంలో కనుక మీరు అన్నట్టుగా 175 అవుట్ ఆఫ్లో 174 ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాం. మేమందరం మీ గెలుపు కోసం మేము సిద్ధంగా ఉన్నాం. జై జగన్, జై రాపాక నాయకత్వం, జై జగన్. గత 5 సంవత్సరాల నుండి మన రాపాక వరప్రసాద్ గారు ఎన్నో సేవలు అందించి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాదని ఎక్కడో మొన్నటి నుండి తెలుగుదేశంలో ఉండి ఈరోజు వైసీపీ టికెట్ ఇచ్చి నేను ఇక్కడ నుండి కంటెస్ట్ చేస్తున్నాను, నాకు మద్దతు పలకండి అంటున్నారు. ఇది ఎంతవరకు సబబని నేను అడుగుతున్నా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించండి. సిద్ధం సభకు రాజోల్ నియోజకవర్గం నుండి ఎంతమంది వెళ్ళారో మీరు విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తే రాపాక వరప్రసాద్ గారికి ఎంత స్ట్రెంత్ ఉందో మీకే తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని కాదని గొల్లపల్లి సూర్యారావు గారికి ఇస్తే నష్టపోయేది మీరే సార్. మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.